నమస్తే అండి. చాలామందికి హెచ్ఐవి వచ్చిన తర్వాత హెచ్ఐవిలో ప్రాథమిక దశ లక్షణాలు ఏముంటాయో చాలామంది అడుగుతూ ఉంటారండి. సో హెచ్ఐవి అనగానే బేసిక్గా 5 స్టేజెస్లో ఈ ప్రాథమిక దశ లక్షణాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే బేసిక్గా హెచ్ఐవి ఎయిడ్స్ రెండు ఒకటేనా అని అడుగుతుంటారు. ఎయిడ్స్ అనేది కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవి. అంటే లేట్ స్టేజ్లో CD3 CD4 కౌంట్స్ బాగా తగ్గిపోతూ బాడీకి మనం ఇచ్చే మెడిసిన్కి బాడీ ఏమి రెస్పాండ్ కానప్పుడు అది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే ఇంక ఇమ్యూనిటీ, ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ అనేది ఇచ్చే మెడిసిన్ రెస్పాండ్ కాకుండా పూర్తిగా క్షీణించే దశలో ఉన్నప్పుడు దాన్ని మనం ఎయిడ్స్గా చెప్తూ ఉంటాం. దాంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఇంతకుముందు మన ఛానల్లో మన వీడియోస్లో మనం చేసుకున్నామండి. సో బేసిక్గా ఎవరికైనా సరే అసలు హెచ్ఐవి అంటే వచ్చిన ఫస్ట్ స్టేజ్లో అంటే మనకి హెచ్ఐవి ఎఫెక్ట్ అయింది అంటే ట్రైడాట్ టెస్ట్ చేయించుకున్న తర్వాత పాజిటివ్ అని తేలితే అసలు లక్షణాలు ఏముంటాయి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో బయట ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే అది మేల్ టు ఫిమేల్ కానీ లేదంటే ఫిమేల్ టు మేల్ కానీ బయట ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ హెచ్ఐవి ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత అంటే అతను హెచ్ఐవి ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయ్యాడా లేదా అనేది అతనికైతే తెలియదు. అంటే ఎటువంటి ప్రొటెక్టివ్ మెషర్స్ లేకుండా బయట ఎక్కడైనా ఒక అన్నోన్ పర్సన్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత అతనికి ఏదైనా భయం అనేది ఉంటే అంటే అతను ఏదైనా ఒక ఇన్సెక్యూరిటీ అంటే చాలామంది బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ముందు ఫీల్ అవ్వరు, ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రకమైన భయం వస్తుంది. ఆ భయంతో మన దగ్గరికి రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే క్షణికావేశ ఆనందం అని చెప్తూ ఉంటాం దీంట్లో మన మాటల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే. సో అట్లాంటి ఆనందాలకి అట్లాంటి ఆవేశాలు లోనైన తర్వాత వాళ్ళకి ఏదైతే ఒక బంగారు భవిష్యత్తు ముందు ఉంటుందో కొంతమంది వాళ్ళ టైం బాగోకపోతే ఎక్కడైనా అంటే ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత అది ఇన్ఫెక్షన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది సోకితే అప్పుడు వాళ్ళు ట్రైడాట్ టెస్ట్ చేసుకున్న తర్వాత అది ఏదైనా యాంటీబాడీస్ దాంట్లో జనరేట్ అయిన ఒక 15-20 డేస్ తర్వాత పాజిటివ్ అని తేలితే అప్పుడు ప్యానిక్ అయ్యి పరిగెత్తడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో బేసిక్గా ఒక 5 స్టేజెస్ ఏవైతే ఉంటాయో నేను 5 స్టేజెస్ నేను చెప్పదలుచుకున్నానండి. బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట విపరీతమైన చెమట అది పట్టడం అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత తేలికపాటి జ్వరం అంటే ఫీవర్ అంటే జనరల్గా ఒక 100-102 మధ్యలో జ్వరం రావటం లేదంటే తగ్గి మళ్ళీ 100-101 దగ్గర అలా కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వటం. ఆ టైంలో ఏదైనా వాళ్ళు లోకల్గా వాళ్ళకి తోచిన మెడిసిన్ ఏదైనా వాడుకోవడం తగ్గింది అనిపించుకోవటం, దాని తర్వాత మళ్ళీ ఫీవర్ రావటం అంటే స్పైక్స్ ఆఫ్ ఫీవర్ అని చెప్తూ ఉంటాం. అంటే రిపీటెడ్ బౌట్స్ ఆఫ్ ఫీవర్ అంటే ఒకసారి జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. దాని తర్వాత మూడో లక్షణం ఏంటంటే ఏం తిన్నా అన్నం సహించకపోవడం. అంటే ఒక రకమైన నాసియేటింగ్ సెన్సేషన్గా ఒక రకమైన వాంతి అవుతుందేమో కానీ వాంతి అవ్వదు. సో నాసియా అని చెప్తుంటాం. అంటే నాసియేటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నీళ్ల విరోచనాలు అంటే డయేరియా లాగా అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాథమిక దశ లక్షణాల్లోనే కనిపించవండి. సో బేసిక్గా మనం ఎడ్యుకేట్ చేయడానికి మనం ఈ వీడియోస్ చెప్తున్నాం కాబట్టి సో దాని గురించి నేను ఇవన్నీ మాట్లాడటం జరుగుతుందండి. సో 4th స్టేజ్ ఏంటంటే బరువు తగ్గటం, కొద్దిగా నీరసంగా ఉన్నట్టు ఉండటం, జాయింట్ పెయిన్స్ అంటే జనరల్గా హెచ్ఐవి ఒకసారి సోకిన తర్వాత మెయిన్గా ఈ హెచ్ఐవిలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మోకాళ్ళ నొప్పులు రావటం లేదంటే బాడీ పెయిన్స్ రావటం, వేక్ పెయిన్స్ అంటే ఒక చోట ఒక పెయిన్ అనేది లోకలైజ్డ్గా ఒక మోకాళ్ళ దగ్గర లేకపోతే ఒక భుజం దగ్గర రాకుండా సిస్టమిక్గా పెయిన్స్ అనేవి ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో వేక్ పెయిన్స్ అనేవి ఆర్థరైటిస్ లాంటి పెయిన్స్ అనేవి రావటం, సిస్టమిక్ ఇల్నెసెస్ అంటే అవన్నీ తర్వాత మనకి ఎయిడ్స్లో మారిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో దీంట్లో కండరాల నొప్పులు మనం కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకి బరువు తగ్గడం అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే 5 స్టేజెస్ ఏవైతే మనం చెప్పుకున్నామో తేలికపాటి జ్వరం, తేలికపాటి అలసట, ఎక్కువగా అలసిపోయినట్టు ఉంటుంది, జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే బేసిక్గా ఒకసారి అతను పాజిటివ్ అని తేలితే భయం లేకుండా ముందు మన దగ్గరికి అప్రోచ్ అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 1 or 2 months తర్వాత మనకి CD3 CD4 హెచ్ఐవి ప్రొఫైల్ 1 అని చెప్తూ ఉంటాం. దీంట్లో మనకి CD3 CD4 CD8 కౌంట్స్ అబ్సల్యూట్ కౌంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం యావరేజ్ వాల్యూ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఇన్ఫెక్షన్ అంటే ఆ ఇన్ఫెక్షన్ యొక్క సంబంధించిన ఆ వైరల్ లోడ్ అతను ఏ స్టేజ్లో ఉన్నాడో మనం ఒకసారి చూసుకుని మనం ట్రీట్మెంట్ అనేది ఎర్లీ స్టేజెస్లోనే స్టార్ట్ చేసుకుంటే అది ఎయిడ్స్లోకి మారక ముందే మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మన మెడిసిన్ ద్వారా అతనికి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలము. హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం ట్రీట్ చేయగలమని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.